మనం ఇన్ని దినాలు, ఇన్ని వారాలు, ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపించిన విధానమంతటికే దేవునికి వందనాలు చెల్లించిన. అంత మాత్రమే కాదు, అనేక పర్యాయములు దేవునికి దూరముగా, దేవునికి దూరస్తులముగా, దేవుణ్ణి ఎరుగని వారముగా, నిజముగా దేవుణ్ణి హృదయంలో చేర్చుకుని ఆయన్ని బిడ్డలుగా అయిన తర్వాత కూడా ఆయన మన జీవితాల్లో తిరుగా సిలువ వేస్తూ ఆయన చిత్తము ఎరిగి కూడా దాన్ని జరిగించకుండా మనం అనేక పర్యాయాలు మనం ఈ లోకంలో జీవించే వారముగా ఆయన బిడ్డలు అయినప్పటికీ సందేహం లేదు, దేవుడు మనల్ని రక్షించినాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అయినప్పటికీ పరిస్థితులను బట్టి తెలుసు, ఈ పరిస్థితుల్లో వెళ్తే నేను దేవునికి దూరం అవుతానని తెలిసి కూడా అనేక పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి తన పరిశుద్ధ గ్రంథము లేఖనంలో మనం పరిశీలించి మనం ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో, ఏ కాలంలో, ఏ సమయంలో దేవుని మనం దూరముగా ఉన్నాము, దేవుని ఎరుగక ఉన్నాము అని గుర్తించి తిరుగాయా నన్ను మీరు సమకూర్చండి, నన్ను తిరుగా మీరు క్షమించండి అని మనం అడిగి తన సన్నిధిలో మనం నిర్దోషులముగా, నిందారహితులముగా మరి తిరుగా ఆయన బిడ్డలుగా మమ్మల్ని దేవుడు స్వీకరించడానికి తన లేఖనంలోని పరిశుద్ధ మాటలను మనం ధ్యానించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి, దేవుడు మనకు సహాయం చేయడానికి వాక్యము పఠించక మునుపు, ధ్యానించక మునుపు దేవుని సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జమ్ములేసి రక్షక, మరొకసారి మీకు పాసందికి వస్తున్నాము. 20వ తారీఖు 12వ మాసము 2020లో మీరు మాకు ఇచ్చిన ప్రవేశానికై నీకు వందనాలు అయ్యా. నువ్వెంతో నమ్మదైన దేవుడు, నువ్వు మాకు బలమైన దేవుడుగా నిన్ను శ్లాఘించడానికి, నిన్ను పాడడానికి, కీర్తించడానికి నమ్మకమైన దేవుడుగా ఉండి నిన్ను స్తుతించడానికి, అన్నిటికంటే ముఖ్యముగా మా యొక్క పాపమును క్షమించి నీ యొక్క బిడ్డగా చేసుకున్న విధానమంతటికే నీకు వందనాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన నిరీక్షణ, నమ్మకము, ఆ యొక్క పరలోకపు ఏర్పాటు, పరలోకపు ప్రవేశము, నీతో ఉంటాననే భాగ్యము ఇచ్చిన దానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషములు నీ యొక్క లేఖను మా భాగం ధ్యానిస్తుండగా లేఖను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయని సెలవిచ్చినారు. అయా నీ యొక్క వాక్యము చాకలివాని సబ్బు వంటిది, ప్రాణాత్మ దేహమును ఛేదించే నీ యొక్క వాక్యానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క సంవత్సరం అంతట్లో మీరు మాకు ఎన్నో మేలులు, ఉపకారములు చేసినప్పటికీ అయ్యా మేము నిన్ను ఎరుగని వారి వలె అనేక పరిస్థితుల్లో ఉన్నాను అని ఒప్పుకుంటూ దేవా నీ యొక్క వాక్యమునకి అప్పగించుకొని కొన్ని నిమిషం ధ్యానిస్తుండగా నీ వాక్యంతో మాతో మీరు మాట్లాడండి. అయోగ్యుని, ఎన్నిక లేని వాడిని సిలువ చాటును మరుగుపరిచింది. నీ యొక్క ఆత్మాభిషేకం దయచేయండి. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మేము దయ పొందగలిగేవారం, ఆనందించేవారం. మా పాపములు మీ యొక్క వెలుగులో మీరు చూపించే దేవుడు అని నన్ను సిలువ చాటును మరుగుపరచమని ఈ యొక్క వాక్యానికి అప్పగించుకొని వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, కట్టమని, నా హృదయాలు మెత్తన చేయమని నీ యొక్క కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమున స్తుతించి, ప్రార్థించి, అర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము కొన్ని వచనాలు
బైబిల్లో ఉన్న 2 క్యారెక్టర్స్ మనము వాటిని సరిపోల్చుకొని ఆ యొక్క క్యారెక్టర్స్ మన జీవితంలో ఎంత దగ్గరగా ఉంటున్నాయి చూసుకొని మనం యథార్థమైన హృదయం కలవారమై బల్లో పాలు పొందడానికి దేవుడు సహాయం చేయను. ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనము నుంచి 9వ వచనము నుంచి 21వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి మీ యొక్క బైబిల్ని గమనించుకోనండి. జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 9 to 20. జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 9 to 20. ఆదికాండము 24వ అధ్యాయము 9 నుంచి 20 వరకు నేను చెబుతాను. దయచేసి మీ యొక్క బైబిల్ గమనించండి. ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్నాహరాయిలో నున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉన్ను గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని నేను తెలుసుకొందును అనెను. అతడు మాటలాడుట చాలించక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుము అని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదు పోయుదును అని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నింటికీ నీళ్లు చేదిపోసెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము తన కుమారునికి ఒక భార్యను సిద్ధము చెయ్యి అని చెప్పేసి, ఏర్పాటు చేయని చెప్పేసి, అంత మాత్రమే కాదు నువ్వు ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి తన దాసుడైన ఎలియాజరును ఈ యొక్క పనికి పురమాయించేదిగా మనం గమనిస్తాం. 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నను, అన్ని విషయంలో యెహోవా అబ్రాహాము ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన నా సమస్తమును ఏలుచున్న తన ఇంటి పెద్ద దానితో నీ చేయి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారుని పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అయిన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదని నేను. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాంగ్మూలమంతా గ్రంథస్థం చేయబడి చదువుకుంటే అబ్రహాము తన కుమారునికి ఒక భార్యను ఎవరిలో నుంచి తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడంటే తన యొక్క జనాంగంలో నుంచి తీసుకొని రావడము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క దాసుడు 10వ వచనం, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైన వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్నాహరాయిలోనున్న నాహోరు పట్టణం చేరినాడు. కాబట్టి ఈయన కూడా దేవునికి లోబడే వ్యక్తిగా, అబ్రహాము సర్వశక్తి గల దేవుని స్నేహితుడు.
కాబట్టి ఆయన దేవుడు ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మార్గంలోనే నడవాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క తలంపు. దేవుని యొక్క హృదయం ఎరిగి సంకల్పాలను తెలుసుకొని తన ఉన్న ఊరులో ఆ యొక్క సమస్తమును విడిచిపెట్టి, దేవుడు ఏదైతే ఆ ఊరు అనే ప్రదేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే నాకు చూపిస్తాడో ఆ ఊరికి నేను బయలుదేరి వస్తూ ఉండే సమయంలో అనేక సంగతులు, అనేక పరిస్థితులు గడిచిన తరువాత దేవుడు ఆయన్ని, అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షణ పొందినాము, సందేహం లేదు. దేవుని హృదయంలో చేర్చుకున్నాము, దేవుని బిడ్డలుగా చేయబడినాము, పరలోక రాజ్యానికి వారసులైనాము. ఆ నిరీక్షణ, నమ్మకము, నిశ్చయత నీకు నాకు దేవుడు ఇచ్చినాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించిన తర్వాత మనము అనేక పర్యాయాలు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దేవుని యొక్క మనస్సును ఎరిగి మనం అనేక పర్యాయాలు మనము జీవిస్తూ ఉన్నామా, జీవించినామా? దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించే పరిస్థితుల్లో ఆయన అనేక పర్యాయాలు దేవుడు అనేక ఇరుకులు, ఇబ్బందులు దేవుడు తీసుకొని వస్తాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 8 28. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కాబట్టి మనము దేవుని ప్రేమిస్తున్నాము, సందేహం లేదు. ఆయన సంకల్పం చెప్పున పిలువబడినాము, సందేహం లేదు. ఆయన మార్గంలో మనం ఉంటున్నామా? ఆయన ఏదైతే మన జీవితంలో సమస్తమును జరిగిస్తున్నాడో ఆయన చిత్తము మనకు తన వాక్యం ద్వారా చూపిస్తూ, దేవుని సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ అనేక పర్యాయాలు హృదయము వాక్యము చేత గుర్చబడినప్పటికీ మనం లోబడకుండా మనం వెళితే మనం పోతే, మనం వాటిని జరిగిస్తే తప్పకుండా మనకు కొన్ని అనానుకూలమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. మనము అట్లనే బైబిల్ గ్రంథము మనకు ఎంతో సాదృశ్యంగా ఉంటున్నది. చూడండి, దాన్ని బట్టి దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము జరుగుతున్నాయని మనం ఎరుకలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము తప్పకోకుండా కొంచెం శ్రమనే, కొంచెం బాధనే, ఇరుకును, ఇబ్బందే, దుఃఖమే అయినప్పటికీ ఆ ఓర్పు కలిగి మనం ఉంటే భవిష్యత్తులో దేవుడు ఏదైతే మన కొరకు ఏర్పాటు చేసినాడో వాటిని మనం పొందడానికి దేవుడు మనల్ని సరిచేస్తూ, మనల్ని తన సారె పైన కుమ్మరి ఏలాగా మట్టిని మలుస్తూ ఉంటాడో, ఆ యొక్క శిల్పి ఆ యొక్క రాతిని ఎలా మలుస్తూ ఉంటాడో అలా మలిచినప్పుడు ఎప్పుడైతే ఆ రాయి ఒప్పుకుంటుందో, ఎప్పుడైతే ఆ మట్టి ఆ యొక్క కుమ్మరి చేతిలో ఒప్పుకుంటుందో అప్పుడే తన హృదయంలో ఏదైతే దేవుడు ఆశించినాడో ఆ రూపంలో మనం వస్తాం. అనేక పర్యాయాలు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని కొన్నాడు, స్వార్థం ఇచ్చి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. తన బిడ్డలుగా చేసుకొని మన అనేక పర్యాయాలు తన నమ్మకత్వాన్ని, తన గొప్పతనాన్ని, తన బలాన్ని, తన సర్వశక్తి యొక్క ఆ యొక్క పరిస్థితులను మనం చూపిస్తూ వచ్చాడు. అయినప్పటికీ దేవుణ్ణి మనము ఎరుగక తన మాటల్ని మనము పెడచెవిన పెట్టి ఈ లోకంలో జీవించే వారిగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోనా గ్రంథము
పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథం తీసుకుంటే, నేను ఈ యోనా గ్రంథాన్ని ధ్యానించినప్పుడు యోనాలో అవిధేయతే చాలామంది గమనిస్తారు, కానీ దేవుని కొరకు ఆయన ఇంకొక పార్శ్వం చూసినప్పుడు, ఇంకొక యాంగిల్లో చూసినప్పుడు ఆయన ఈ యొక్క తప్పులు చేయడానికి ఆయన ఏవి పరిస్థితులు అనుకూలపరిచినాయి అని గమనిస్తే చూడండి, యోనా అంటే హెబ్రీ పదానికి పావురము, హెబ్రీ భాషలో పావురం అని అర్థం. ఈ యొక్క యోనా గ్రంథము 4 అధ్యాయాలు ఉంటున్నాయి, 48 వచనాలు. ఈ యోనా గ్రంథము 4 అధ్యాయాలు 48 వచనాలు, వీటన్నిటిని మనం సమకూర్చుకొని ఒక సమ్మరీ లాగా చేసుకుంటే, దేవుడు చెప్పిన మాటను కొన్ని పరిస్థితుల్లో ఆయన దేవునికే వ్యతిరేకంగా చెప్తూ వచ్చాడు, దేవుని మీద కోపన్నాడు. దాన్ని బట్టి దేవునికి ప్రార్థించేటప్పుడు ఆయన ఒక మిషన్ ఏర్పాటు చేయబడింది ఆయన మీద. సోన్సో ప్లేస్కి వెళ్ళి నువ్వు స్వార్థం ప్రకటించు, అది ఎంతో నాశనకరమై పాపంతో ఉన్న పట్టణం త్వరగా దాన్ని నేను నాశనం చేస్తాను, నువ్వు పోయి ప్రకటించన్నప్పుడు ఈయన సొంత తలంపులు, సొంత ఆలోచనలు బట్టి వెళ్ళినాడు. ఆ వెళ్ళే పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని సేవకుడుగా అక్కడ ఉన్నవారి యొక్క జీవితాలు మార్చడము, దాన్ని మనం చూస్తాం. ఆ యొక్క పోయే పరిస్థితుల్లో కూడా, ఏదైతే ఆయన పోతూ ఉన్నాడో పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో కూడా చుట్టూ ఉన్నవారు ఈయన దేవుని బిడ్డ అని గమనించి అన్యులు వారు కూడా దేవుని స్తుతించినాడు. ఇంకా ఆయన మిషన్ కంప్లీట్ కాక మునిపే ఆయన పరిస్థితుల ద్వారా ఆయన దేవుని యొక్క బిడ్డగా, దేవుని సేవకుడుగా అన్య జనుల్ని దేవుని వైపు త్రిప్పినాడు. చూడండి, యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు చెప్పాను, సెలవిచ్చెను. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఆయన దేవుని యొక్క దాసుడే. దేవుని యొక్క దాసుడు నేను ఎలా చెప్తున్నామంటే, ప్రత్యక్షత దేవుడే ప్రత్యక్షమై దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవునికి నమ్మకమైన దాసుడు అని మనం గమనించవచ్చు. దేవుని యొక్క నమ్మకమైన దాసుడు అయినప్పుడు దేవుని యొక్క మాట వినాలి కదా, దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి కదా, దేవుని యొక్క మనసు ఎరగాలి కదా. 3వ వచనము, జోనా చాప్టర్ 1 వర్స్ 3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అక్కడ మనం చూస్తే దేవుని అబ్రహాము జెనసిస్ చాప్టర్ 24లో అబ్రహాము యొక్క దాసుడు ఏదైతే అబ్రహాము చెప్పినాడో దానికి లోబడుతూ ఉన్నాడు. దేవునికి లోబడిన వ్యక్తిగా అబ్రహాం ఉన్నప్పుడు అబ్రహాం యొక్క దాసుడు కూడా అబ్రహాము లోబడుతూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. అక్కడ చూస్తాము. ఇక్కడ చూస్తే యోనా దైవదాసుడే, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వ్యక్తే. అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేయడం మనం ఇక్కడ గమనిస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడు? అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతికొచ్చెను. దేవుడు ఏం చెప్తున్నాడు? యోనా యొప్పేకు పోయి దేవుని సన్నిధిలో నినెవే పట్టణస్థుల దోషము 2వ వచనము, నా దృష్టి ఘోరమాయను గనుక నీవు నినెవే పట్టణం పోయి దాని దుర్గతి ప్రకటించమని దేవుడు చెప్తా ఉన్నాను యోనాకు. దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, దేవుడంటే ఎరిగిన వ్యక్తి, అయినప్పటికీ దేవుని మాటను పెడచెవిన పెట్టే వ్యక్తిగా ఉంటున్నాడు. అక్కడైతే దేవుని యొక్క అబ్రహాము పరిస్థితిని బట్టి ఆయన యొక్క దాసుడు లోబడుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే లోబడకుండా దేవుని ప్రత్యక్షతను కలిగిన వ్యక్తి తన సొంత చిత్తాన్ని, స్వచిత్తాన్ని, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా డైవర్ట్ అయిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఆయన్ని వాడుకుంటూ ఉన్నాడు. చూడండి 5వ వచనం, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి.
అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఇక్కడ 5వ వచనంలో చూస్తే అక్కడ ఉన్న ఆ యొక్క ఓడనెక్కినాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నినవే పట్టణం దోషము నా దృష్టికి ఘోరమాయన కనుక పోయి అక్కడ ప్రకటించు, నా గురించి చెప్పు. ఈ యొక్క పట్టణము మీరు రిపెంట్ కాకుంటే నేను దీన్ని నాశనం చేస్తానని చెప్పన్నప్పుడు నా సొంత జీతం అక్కడికి పోవడము, అక్కడికి వెళ్ళడము, అక్కడికి ప్రకటించడం ఇష్టం లేకుండా ఆయన స్వచిత్తాన్ని దాన్ని నెరవేర్చుకోవడానికి యెహోవా 3వ వచనము, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణం పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడ చూచి ప్రయాణమును కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువగా ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు పోయి. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చవలసిన వ్యక్తిగా ఉండవలసిన యోనా, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వ్యక్తిగా ఉండిన యోనా సొంత చిత్తాన్ని నెరవేర్చుకునేవాడిగా ఉంటున్నాడు. దాని ద్వారా మొట్టమొదటిగా అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఉపద్రవం వచ్చేసింది. వారికి ఓడ బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ ఓడ ప్రయాణం అయిపోయే పరిస్థితులు వారు మొట్టమొదటిగా ఏం చేసినారంటే చూడండి, 5వ వచనము, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతకు ప్రార్థించినారు. అక్కడ వాళ్ళు వాళ్ళ దేవతని ప్రార్థిస్తూ ఉన్నారు, ఆ యొక్క ఓడలో ఉన్న వారందరూ. తర్వాత ఆ యొక్క వచనాలు మనకు సమయం లేదు, చూసుకుంటూ వస్తే కిందికి ఈ యొక్క ఆయన పరిస్థితులను బట్టి నేను ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఎవరినంటే చూడండి 9వ వచనము, అంతటా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. వాళ్ళు చీట్లేస్తారు, ఈయన మీదకి చీట్ వస్తుంది. చీట్ వచ్చిన తర్వాత ఎందుకయ్యా నువ్వెవరు, ఏ దేశం నుంచి ఎక్కడికి పోతున్నావు, నీ పనేమి అని అడిగినప్పుడు ఒకటే మాట చెప్తున్నాడు, నేను ఈ యొక్క ఆకాశము భూమికి సృష్టికర్త అయిన దేవునికి నేను దాసుడను, భయభక్తులు గలవాడను అని చెప్తాడు. ఇంకా భయం అయిపోయింది వాళ్ళకి. ఆ ముందే పరిస్థితుల్లో ఆ ఓడలో ఉపద్రవం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఓడ బ్రద్దలైపోయే పరిస్థితికి వచ్చినప్పుడు కూడా ఎంతో సాధారణంగా ఉన్న పరిస్థితిని చెప్తూ ఉన్నాడు యోనా. ఉన్న పరిస్థితిని చెప్పినప్పుడు చూడండి 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగి మరింత భయపడిపోయినారు. ఇప్పటికే పరిస్థితులు తుఫాను విపరీతంగా ఉంటూ ఉన్నది. ఇక్కడ ఆ మాట చెప్పిన తర్వాత వారు ఇంకా భయపడిపోయినారు. అక్కడ మనం చూస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో దేవునికి లోబడిన దేవుని దాసుడు, ఆయన యొక్క దాసుడు దేవునికి లోబడిన మనం చూస్తున్నాము. దేవుని దాసులు, దేవుని బిడ్డలు లోబడంలో ఉండే యొక్క ఉద్దేశములో, ఆయన చిత్తములో వారి భవిష్యత్తులో ఏం అనుభవిస్తారు. ఈయన కూడా దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తే, కానీ మొట్టమొదట వారు ఆ దేవతను ప్రార్థిస్తూ వచ్చారు. ఏ వచనములో? 5వ వచనములో. దాని తర్వాత వారు చూడండి 14వ వచనము, ఈయన యొక్క పరిస్థితిని, ఈయన యొక్క సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ యొక్క యోనా వారి యొక్క జీవితం ఎలా మారిపోయింది చూడండి. 15వ వచనము, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిన నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేస్తారు. మొట్టమొదటిగా మనం 5వ వచనంలో వారి దేవతకు ప్రార్థించినారు. ఈ యొక్క పరిస్థితి చూడండి, వారి దేవతకు వారు ప్రార్థించినారు. ఈ యొక్క పరిస్థితిని గమనించిన తరువాత ఈయన సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డ, ఆయన సేవకుడు, ఆయన ద్వారా ఈ ఉపద్రవం వచ్చిన తర్వాత ఆయనకి ఎంతో మర్యాద అవి ఇచ్చిన తర్వాత, దేవా ఈ యొక్క పరిస్థితి దేవుడే తీసుకొని వచ్చినాడని వారు ఎరిగి వారు తమ దేవతను ప్రార్థించడము మర్చిపోయి ఇక్కడ చూస్తే 14వ వచనం, యెహోవాకు మనవి చేసి యెహోవాకు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో యెహోవాకు ప్రార్థన చేయడం వాళ్ళ జీవితంలో వచ్చింది. మన జీవితంలో కూడా అనేక పర్యాయాలు మనం దేవునికి లోబడకపోయినప్పటికీ మన దేవుడు మన ద్వారా అనేక కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మన సాక్ష్యాన్ని వాడుకొని ఇతరులని దేవుని వైపు మరల్చేవాడిగా మన దేవుడు ఉంటున్నాడు. కనికరం చూపే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. దాన్ని బట్టి ఆయన ఆ యొక్క వచనాలు ముందుకు చూసుకుంటూ పోతే ఈ యొక్క యోనాలో తర్వాత తిరుగు ఆయన దేవునికి లోబన్నాడు. ఆ యొక్క నినెవే పట్టణానికి పోయినాడు, అక్కడ ప్రకటించినాడు.
ప్రకటించిన తర్వాత దేవునికే ఆయన ఎదురు చెప్పే వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకు? దేవుని యొక్క మాటలకి లోబడి ఆయనకి దేవునికి కోపం తెప్పించే వ్యక్తిగా ఉన్న తరువాత చూడండి 15వ వచనము, ఇదే మొదటి అధ్యాయం 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా నిమ్మలించింది. అంటే దేవునికి సమస్తం పైన అధికారము ఆధిపత్యము ఉన్నదని వారు అందరూ గమనించడమే కాదు, దేవుడు దాన్ని నిరూపించినాడు. మన ద్వారా కూడా అనేక పరిస్థితుల్లో మన ద్వారా కూడా దేవుని బిడ్డలముగా మనం కొన్ని సమయంలో తప్పిపోతాం, దేవుని ఎరుగని వారిగా ఉంటాము. అనేక పరిస్థితులు ఇతరులకు అన్యజనులకు ఏమాత్రము తేడా లేకుండా అనేక పరిస్థితుల్లో మనము వెళ్ళేవారిగా ఉంటాం. కానీ మన దేవుడు మనల్ని ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయనని నిశ్చయముగా దేవుడు మనకు వాగ్దానము దయచేశాడు. అనేక పర్యాలు మనం విడిచినప్పటికీ మన దేవుడు విడవకుండా మన సాక్ష్యం ద్వారా ఆయన సాక్ష్యం చెప్పినాడు. అయ్యా నేను ఎవరినంటే నేను సోన్సో వ్యక్తిని, నేను ఈ యొక్క ఉపద్రవానికి కూడా నేనే కారణమని ఒప్పుకున్నాడు ఆయన జీవితంలో. దాన్ని బట్టి వారి దేవతనే విడిచిపెట్టి యెహోవాకు దగ్గర ప్రార్థన చేయడం వచ్చేసినారు. ఇలాగ నీ జీవితంలో నా జీవితంలో అనేక పరిస్థితులు వస్తాయి. వీటికి మనమే కారణం మనం ఎప్పుడైతే గుర్తిస్తామో దేవుని యొక్క సన్నిధిలో మనము తర్వాత చూడండి ఆయన తన పాపములు ఒప్పుకుంటాడు. 2వ అధ్యాయము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి దాదాపు 10 వచనాలు మనం చూసుకుంటూ పోతే ఆయన మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. ఆ యొక్క 2వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయన ప్రార్థన ఉంటూ ఉన్నది. చివరిగా 9వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. నేను ఏదైతే మొక్కుబళ్ళు నేను నీకు చెల్లిస్తా, అయా నువ్వు ఏవైతే చెప్పినావో ఆ మొక్కుబడి నువ్వు నీ ఏదైతే ఆ యొక్క మిషన్ ఐ విల్ అకంప్లిష్ ఇట్, నేను దాన్ని తప్పకోకుండా చేస్తాను అని ఒప్పుకొని చేసినప్పుడు దాని తర్వాత ఆ మాట అయిపోతేనే 10వ వచనంలో ఏముంది, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కెను. అంతవరకు ఆయన ఆ యొక్క నావలో ఉన్న వారిని తీసుకొని నీళ్ళలో వేసినారు. వేయడము ఆ యొక్క మత్స్యము తిమ్మింగలం ఆయన్ని మింగివేసిన తర్వాత సముద్రం అగాధంలో పోయింది. అది అక్కడ 3 రోజులు దాదాపు ఉన్నాడు. దీన్నే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మరణము పునరుద్ధానము ఆయన 3 రోజుల గురించి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 39 నుంచి 40 వచనము. యోనా 3 రాత్రింబవళ్ళు తిమ్మింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. యేసుక్రీస్తు ప్రభువారే యోనాని రెఫర్ చేసుకుంటున్నారు. యోనా ఎటువంటి వ్యక్తి? దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, దేవుని యొక్క చిత్తమును ఎరిగిని కూడా జరిగించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి అయినప్పటికీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు విడవడు ఎడబాయడు అని నీకు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉంటూ ఉన్నాడా? ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసినాడో, దేవుని యొక్క సన్నిధిలో క్షమించమని ఒప్పుకున్నాడో ఆయన జీవితము మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారే ఆయనని రెఫరెన్స్గా తీసుకుని నేను కూడా ఈ యొక్క యోనా 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఆ యొక్క ఎట్లా ఉంటా నేను, ఆయన కూడా సముద్ర గర్భములో ఆ యొక్క నాచు ఆయన రుచి చూచినాడు. ఆ యొక్క తిమ్మింగలం కడుపులో ఉండి ఆ యొక్క దేవుని ప్రార్థించి, మనం ఎక్కడున్నప్పటికీ మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనం మొర వింటాడనే దానికి ఇది సూచన. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అనేక పర్యాయాలు మనము పోతున్న పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా మనం చేసినప్పుడు, దేవుని చిత్తము నెరవేర్చలేనప్పుడు, ఎరిగి కూడా నెరవేర్చినప్పుడు
అనేక పరిస్థితులు యోనా జీవితంలో తీసుకొని మన జీవితంలో కూడా తప్పకుండా తీసుకొని వస్తాడు దేవుడు. దేవునికి మనం ఎప్పుడైతే, నా జీవితంలో నేనైతే, దేవా నేను నీకు ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఉంటా దేవా, నేను దేవునికి ఎప్పుడూ ప్రార్థిస్తూ వస్తా. నా జీవితంలో దేవుని మహిమార్థమై నేను చెప్తూ ఉన్నాను. దేవా, పరిస్థితులు ఏమైనప్పటికీ, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నాకు కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, శరీర శ్రమ వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, నేను నీ యొక్క చిత్తము నెరవేరుస్తా. ఐ విల్ డూ దై విల్ ఓ మై గాడ్, దై లా ఈజ్ విత్ ఇన్ మై హార్ట్ అని దేవుని నా మహిమార్థంగా చెప్పగలను. ఎంటీ పేపర్ మీద లాస్ట్గా చివరిగా సంతకం పెట్టి దేవుని చేతిలో పెట్టా. దేవా, నా జీవితం నువ్వే మార్చు, నువ్వే నడిపించు, నీకు చిత్తం నెరవేర్చే నీ యొక్క బిడ్డగా ఉంటానని చెప్పేసి చెప్పినప్పుడు నా జీవితం కూడా దేవుడు అనేక పర్యాయాలు, సందేహం లేదు, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయినప్పటికీ దేవుని కొరకు మనం ఒకానొక దినం సాక్ష్యం ఇస్తామనే నిరీక్షణ, నమ్మకం, దేవుని కొరకు నేను సాక్షిగా ఉంటానన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉంటాం. అనేక పర్యాయాలు ఇక్కడ చూస్తే మనము ఆదికాండం 24వ అధ్యాయము, ఆ యొక్క దేవుని సేవకుడు ఎలియాజరు, అబ్రహాం సేవకుడైన ఎలియాజరు, అబ్రహాం ఎలాగ దేవునికి లోబడినాడో ఈయన కూడా దేవునికి లోబడను మనం చూస్తూ వస్తాం. ఈ యొక్క 24వ అధ్యాయంలో చూడండి, ఆయన డెసిషన్ ఏదంటే, ఈ యొక్క ఎన్ని వంటలు తీసుకున్నాడు? 10 వంటలు తీసుకున్నాడు ఆయన. 10వ వచనం, 24వ అధ్యాయము 10వ వచనము. అతడు తన యజమానుని వంటల్లో 10 వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధంలో వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్నాహరాయంలో ఉన్న నాహోరు పట్టణం చేరుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏమంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. నా యొక్క దాసునికి, నా యొక్క యజమానునికి నేను దాసునిగా ఎట్లు ఉంటున్నానో, నా యొక్క యజమానుడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా నేను ఉండాలని ఆయనకు ఆశ. ప్రార్థించినప్పుడు చూడండి ఆయన ఏమనుకుంటూ ఉన్నాడు. 11వ వచనం, సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా, నేను నా యజమానుడు అగు అబ్రాహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రాహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకు నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన యుండును గాక. అందువలన నీవు నీ యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకుందువనెను. ఇది ఎటువంటి టెస్ట్ అంటే, 10 వంటలంటే దాదాపు ఒక్కొక్క వంటే 200 నుంచి 250 లీటర్లు నీళ్లు తాగుతుంది. అంటే దాదాపు 2500 లీటర్స్ ఆ వంటలు తాగుతాయి. ఆయన నేను త్రాగునట్లు నువ్వు దయచేసి అనేది కాదు, నేను తాగేదే కాదు, వంటలకు కూడా నీళ్లు పెట్టేది ఎవరైతే సిద్ధపడతారో, నేనేం చెప్పను, ఆమెనే హోల్ హార్టెడ్గా నాకు నీళ్ళే కాదు నా వంటలకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఆయన తీర్మానం చేసుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఆ ఊరి దగ్గరికి వచ్చి నిలబడినాడు, నాహోరు పట్టణం దగ్గరికి. దీని యొక్క ఉద్దేశాలు దేవుడు ఏర్పాటు చేసుకుని ఎట్లా ఉంటాయంటే, దాదాపు మనం జీవితంలో ఈ యొక్క పరిస్థితుల్లో చూస్తే బైబిల్లో చెప్పబడిన రీతిగా ఇస్సాకు వివాహం కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క అధ్యాయం. ఈ యొక్క వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని బైబిల్ అంతట్లో ఆ మాట ఎంత స్పష్టంగా దేవుడు రాయించినాడంటే, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి అటువంటి ఘనమైన వివాహాన్ని మనమెంత ఘనంగా మనం ఆచరించాలి, మనం ఎట్లా తీర్మానం చేసుకోవాలి, మన జీవితాల్లో కూడా దయచేసి ఇంకా ఎవరైతే వివాహము చేసుకొనకుండా ఉంటూ ఉన్నారో, వివాహము చేసుకొని అనేక పరిస్థితుల ద్వారా పోయే వారి కొరకు కూడా ఈ యొక్క అధ్యాయం ఎంతో మనం సరిపోల్చుకొనడానికి, మనం చూచుకొనడానికి ఎంతో సిద్ధపాటుగా ఉంటున్నది. దైవదాసు అరవిందం గారు తన వివాహం గురించి
దైవదాసుడు అరవిందం గారు తన వివాహం గురించి నాతో ఆయన బ్రతికున్న దినముల్లో పంచుకోవడం జరిగింది. ఆయన స్వతహాగా బ్రాహ్మణ కులస్తుడు. నాకు ఈ రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్, నాకు ఇట్లా కావాలని దేవుని సేవకుడే పేరు చెప్తున్నాను. కాబట్టి తీర్మానం చేసుకున్నప్పుడు భక్సింగ్ గారు తీర్మానం చేసిన ఆంటీ ఎవరంటే రోజమ్మ ఆంటీ. ఆమె ఎట్లుంటుందంటే దాదాపు ఒక చింతముద్దు నల్లగా ఎట్లుంటుందో ఇంకా అలా ఉంటుంది. ఈయన ఎంతో చక్కనైన వ్యక్తి. భక్సింగ్ గారు చెప్పినప్పుడు దైవదాసుడు చెప్పి ప్రార్థించినప్పుడు ఆయన లోబడినాడంట. లోబడిన తర్వాత ఆయన వివాహం గురించి నాతో పంచుకుంటూ వచ్చిన దినాల గురించి నేను ఈ సమయంలో చెప్తున్నా. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు నా పరిచర్యలో కాదు, నా కుటుంబం పైన కూడా ఉన్నాయని స్పష్టంగా చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తికి కూడా పేరు చెప్పను, దైవదాసుడు భక్సింగ్ గారు చెప్పినప్పుడు దైవ చిత్తము తెలుసుకొని ఆయన దాదాపు ఎన్నో సంవత్సరాలు ప్రార్థించి సోన్సో గాడ్ సర్వెంట్కి సోన్సో సేవకురాలు అని సిద్ధపాటు చేసి ఆయన చెప్పినప్పుడు నేను నా రిజర్వేషన్స్ నాకున్నాయి, నేను నీ మాటకు ఒప్పుకోలేనని చెప్పేసి ఆయన సొంత చిత్తాన్ని, దైవదాసుడే, దేవుని ఎరిగిన వ్యక్తే, దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తే కేవలం వివాహము కొరకు బయటికి వచ్చేసి వివాహం చేసుకుని వివాహంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. ఈ యొక్క అరవిందం గారు నా యొక్క జీవితం ఎంతో సంతోషంగా దేవుడు ఇచ్చినాడు. ఆయన పరిచయం అంతట్లో నా యొక్క ఎంత సహకారిగా ఉండిందంటే ఆంటీ, సహోదరాలు, రోజమ్మ అంత ఇదిగా ఉండిందని ఈయన చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ దాసుడు కూడా కొన్ని సమయంలో చెప్పుకుంటూ వచ్చినాడు, అయ్యా నేను నా జీవితంలో ఏదైతే దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోయినానో దాన్ని బట్టి నా జీవితంలో ఇప్పుడు లేడు, ఆయన చనిపోయినాడు, మహిమలో దేవుని కొరకు ఉన్నాడు. తర్వాత దేవుని ద్వారా క్షమాపణ కోరినాడంట. ఆ తప్పు చేసిన దానికి చివరి వరకు నేను బాధపడుతూనే ఉన్నాను, దేవుని సేవ చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఆ యొక్క తప్పు ఏ సమయంలో అయితే వేసినానో నా జీవితం అంతా బాధపడవలసి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలముగా, పెద్దలుగా, తల్లిదండ్రులుగా మన బిడ్డలకి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఎరిగిన వ్యక్తినే, దేవుని తెలుసుకున్న వ్యక్తినే, రక్షణ పొందిన వ్యక్తినే మనము మన బిడ్డలకు చూడడం ఎంతో ముఖ్యం. కాబట్టి వీరి యొక్క రెండు మనం పోల్చుకుంటే, ఈ యొక్క పరిస్థితుల్లో కూడా మనం పోల్చుకుంటే ఈ యొక్క వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్తే మనకు బైబిల్లోనే మనకు రెఫరెన్స్లు చూడండి. ఆదాము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు తినకూడదని నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. మరియు దేవుడైన యెహోవా నరుని ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని అనుకునను. దాని తర్వాత 21వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. కాబట్టి మనము కొంతమంది యవనస్తులు చాలా పోరాడుతూ ఉంటారు. యవ్వన దశ వచ్చిన తర్వాత తల్లిదండ్రులను నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు, మనం మామూలుగా సాధారణంగా చూసేదే. కానీ దేవుని బిడ్డలముగా తల్లిదండ్రులకు అప్పగించుకోండి, దేవుని బిడ్డలకు అప్పగించుకోండి, దైవదాసులకు అప్పగించుకోండి. తల్లిదండ్రులకు తెలుసు వారి యొక్క బిడ్డలకి ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని చేయాలో తెలుసు. వాటి కొరకు తల్లిదండ్రులు కొంతమంది, నేను నా బంధువుల్లో ఒక ఆమెను చెప్పగలను, ఎట్లా వాళ్ళని అమ్మ నాన్నని ఏడిపించిందంటే, ఎట్లా బాధ పెట్టిందంటే, అంత ఏడుపు వచ్చే వరకు వాళ్ళని బాధ పెట్టింది. పెళ్లి చేస్తారా లేదా అని.
దాని తరువాత మరి జీవితం ఎట్లుందంటే చెప్పలేను. ఎన్నో దుఃఖం. నా జీవితంలో కూడా నేను చెప్పగలను. నా యొక్క వివాహం విషయంలో దైవదాసులు దాదాపు అనేక రిజర్వేషన్లు నువ్వు పెట్టుకోవద్దని చెప్పినప్పుడు నాకు వాక్యాన్ని నేను అప్పగించుకున్నప్పుడు నో రిజర్వేషన్స్ బ్రదర్ నేను చెప్తూ వచ్చా. నో రిజర్వేషన్స్ ఇన్ మై లైఫ్. కానీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పరిస్థితుల్లో ఇది ఒక్కసారి ఫస్ట్ టైం చెప్తూ ఉన్నాను. ఆఫీస్లో పనిచేసేటప్పుడు అనేకమైన శోధనలు, అనేకమైన పరిస్థితులు తీసుకొని వచ్చారు. నేనున్న శ్రీశైలంలో నేను పనిచేసేటప్పుడు 20 నాకు లాస్ట్ టైం చెప్తా వచ్చాను. 21 ఇయర్స్లోనే ఆ యొక్క నిరుద్యోగ అనే జీవితం లేకుండా దేవుడు ఉద్యోగం ఇచ్చేశాడు. 21వ సంవత్సరం నుంచి దాదాపు 27 సంవత్సరాల వరకు మ్యారేజ్ లేదు. దాని తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సేవకుల మధ్యలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా దేవుడు నన్ను చేశాడు. అంత మాత్రమే కాదు ఆ పరిస్థితుల ద్వారా ఏమైందంటే, ఆ పరిస్థితుల్లో ఒకరు ఆఫీస్కి వచ్చేసారు. ఆఫీస్కి వచ్చేసి ఆఫీసులో అందరితో నాకు తెలియదు, నాకంటే ముందుగా అందరితో మాట్లాడుకొని సో నీకు మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తున్నాం, వీళ్ళని చేసుకోండి అని చెప్పేసి నో అని చెప్పేసినాను. తను ఎవరంటే ఒక రెసిడెన్షియల్ స్కూలు గ్రూప్ 1 ఆఫీసర్ అయినప్పటికీ వద్దని చెప్పేసిన. దేవుని చిత్తం కాదు, వద్దని చెప్పేసాను. అంత మాత్రమే కాదు, అనేకమైన ప్రపోజల్స్ వచ్చాయి నా జీవితంలో. దేవునికి అప్పగించుకున్నాను. దేవునికి అప్పగించుకున్న తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు ప్రార్థించినాను. నా మ్యారేజ్ ఎలా జరిగిందంటే, మ్యారేజ్ అయ్యే వరకు దేవుని చిత్త ప్రకారముగా దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా ఆమెని ఎటువంటి పరిస్థితుల్లో చూడలేదు, మాట్లాడలేదు, ఒక లెటర్ కూడా లేదు. దేవుని సేవకులు చెప్పినప్పుడు దేవుని సేవకులు లోబడినాను. దేవుని సేవకులకి వాక్యం చూపించినప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉంటానని చెప్పినాను. దాన్ని బట్టి నేను చెప్పగలను, నా 25 సంవత్సరాలు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఘనపరిచినాడు. నన్ను అనేక విధములుగా ఆత్మీయంగా ఉన్నస్థానంలోకి తీసుకొని వచ్చినాడు. అంత మాత్రమే కాదు, శారీరకంగా ఉన్నస్థానంలోకి తీసుకొని వచ్చినాడు. అనేక పర్యాయాలు ఇక్కడ కూడా మనం చూస్తే పరిస్థితులు ఎంతో వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆ యొక్క రిబ్కాను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడంటే, ఆ యొక్క దేవుని యొక్క అబ్రహాము దాసుడైన ఎలియాజరు నాకు కాదు దాహానికి 10 ఒంటెలకు దాహం అంటే దాదాపు 2.5 కిలోలీటర్స్. అంటే మనం పైకి వెళ్తే మన దగ్గర 5000 లీటర్స్ ట్యాంక్స్ ఉన్నాయి. వాటిలో సగం ట్యాంక్ వాటర్ నింపాలి. మనం ఒకవేళ మీకు అర్థమైనట్టుంటే కింద మన బ్యాప్టిజం ట్యాంక్ ఉన్నది, దానికి సగం వరకు నీళ్లు నింపాలని. అటువంటి వ్యక్తిని నా యొక్క దాసునికి, నా యొక్క దేవుని దాసుడైన అబ్రహాముకి నేను నా యొక్క భార్యగా ఇస్సాకుని నేను తయారు చేస్తున్నానని చెప్పేసి ఆ యొక్క ఎలియాజరు సిద్ధపాటు చేసుకుంటున్నాడు. మన జీవితంలో కూడా మనము ఆ యొక్క వివాహం విషయంలో ఘనమైనది కానీ ఎలా ఎంచుతున్నామో, ఆ టైంలో ఈ యొక్క కట్నాలు ఏం లేవు, ఎదురు కట్నమే. చూస్తే దేవుడే ఏర్పాటు చేసుకున్న ఇన్స్టిట్యూషన్ ఏమంటే, ఎదురుగా ఈయనే ఆమెకి బంగారు కమ్మి చేతులకి గాజులు ఇవ్వడం మనం గమనిస్తాం ముందుకు వస్తే. కాబట్టి మన జీవితాల్లో మనం దేవునికి ఇక్కడ చూస్తే అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు దేవునికి ఎట్లా లోబడినాడో అబ్రహాము, దేవుని యొక్క దాసుడు ఆ ఎలియాజరు కూడా అబ్రహాముకు లోబడుతున్నాడు, దేవునికి లోబడుతున్నాడు. మనం దేవునికి లోబడినప్పుడు, మనం దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు తప్పకోకుండా దేవుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడు. మన జీవితంలో మన సాక్ష్యము ఇతరుల్ని ప్రభావింపజేసేదిగా, దేవునికి సన్నిధిలో దేవునికి సన్నిధి నడిపించేవారిగా ఉండాలి మన జీవితంలో. అట్లా మన జీవితాలు ఉంటూ ఉన్నాయా? దేవుని నామ మహిమార్థముగా మనం జీవించేవారిగా ఉంటున్నామా? అలా ఉంటే నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు తప్పకుండా మహిమపరచబడతాడు, ఆయన నామానికి ఘనత వస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం అనేక పర్యాయాలు దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా దాన్ని జరిగించలేకుండా ఉంటాం. ఇదే కదా సరే పోన్లే కొంతవరకు అడ్జస్ట్ అయిపోదామని ఉంటాం. కానీ పరిస్థితులు ఎట్లుంటాయంటే చాలా వ్యతిరేకంగా వస్తాయి. దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే
అయినప్పటికీ వాటికి సిద్ధపడి ఎప్పుడైతే మనం వెళ్తామో భవిష్యత్తులో దేవుని కొరకు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటాం. దేవుని కొరకు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటాం. అనేకులు కొంతమంది మన డేవిడ్ అంకుల్ నాకు అనేక పర్యాయాలు గుర్తుకొస్తూ ఉంటాడు. వారి యొక్క ఆ యొక్క ఆస్తి విషయంలో ఆ రిఫ్ట్ వచ్చినప్పుడు దాన్నంతా విడిచిపెట్టేశాడు. వద్దు అని దేవదాసుల దగ్గరికి వచ్చినప్పుడు గుర్తించినప్పుడు కోర్టుకి వేయాలన్నప్పుడు వద్దు బ్రదర్ అన్నప్పుడు దాని దేవునికి చిత్తానికి ఆయన లోబన్నాడు. దాని ద్వారా దేవుడు ఆయనకి ఏం తక్కువ చేయలేదు. దేవుడు నీకు నాకేం తక్కువ చేయడు. ఎప్పటికీ మన జీవితాల్లో మనల్ని ఎప్పుడూ దేవుడు తలగానే ఉంచుతాడు, కానీ దేవుడు ఎప్పుడు తోగా ఉంచాడు. మన పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు తక్కువగా చూసే దేవుడు, లేమిలో ఉండే పరిస్థితులు తీసుకొని వచ్చే దేవుడు మన దేవుడు కానే కాదు. పరిస్థితులు రావచ్చు. ఇదే అరవిందం గారు ఒక స్టేజ్ నుంచి చెప్తా వచ్చాడు. దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత ఒక రోజు భగత్ సింగ్ గారు సువార్త మినిస్ట్రీకి వేసి ఒక గుంటూరు దగ్గర ఒక మినిస్ట్రీకి పంపితే, అంటే అక్కడికి పరిచర్యకి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతే దాదాపు ఒక వారం 1 వీక్ 7 మంది పిల్లలు వారందరూ కలిసి ఆ మునగ చెట్టుతోనే వారిని బ్రతికింపజేసినాడంట. ఒకరోజు మునగాకు రసము, ఒకరోజు మునగాకు, ఒకరోజు మునక్కాయలు. ఎందుకు? నువ్వు ఏదైతే దేవుని కొరకు తీర్మానం చేసుకున్నావో, నాట్ ఈవెన్ సింగిల్ పై వేరేవన్నీ అడగకూడదు. నీకు ఏదైతే అవసరమో నేను నీకు ఇస్తా. భగత్ సింగ్ గారి జీవితం కూడా అంతే. మన తిమోతి గారు చెప్తా వచ్చారు, తిమోతి ఈ యొక్క బాంబే వీధుల్లో చూసినావు కదా, ఈ యొక్క బాంబే వీధుల్లో తిమోతి గారు భగత్ సింగ్ గారు రోజు కారులో పోతూ బాంబేలో ఒక స్ట్రీట్ని చూపించి, ఇదే వీధిలో తిమోతి నేను చలికి న్యూస్ పేపర్ చుట్టుకొని 3 రోజులు దాదాపు ఆహారము తినడానికి లేక పంపు కింద నీళ్లు తాగి నేను బ్రతికినాను తిమోతి, నన్ను దేవుడు ఇట్లా ఆశీర్వదించినాడు. ఏమైనాకి ఆస్తి లేదా, చదువు లేదా, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని కొరకు వాటన్నీ త్యజించినాడు, వాటన్నీ విడిచిపెట్టినాడు. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ సమయంలో ఆ సాక్ష్యాన్ని మనం చెప్పడానికి అది దోహదపడుతూ ఉన్నది. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తామో ధైర్యంగా మనం చెప్పగలము. మనం ఆ దాసుని ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన బిడ్డలు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇమ్మి చెప్తా వచ్చాడు అలా డాడీ మార్టిన్ గారి గురించి, ఏ పరిస్థితుల్లో కూడా మా డాడీ బైబిల్ లేకుండా నేను చూడలేను అని. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క పరిస్థితికి మనం వాక్యం అంటే ఏది లేదు, మన జీవితాలే మన సాక్ష్యమే. మనము ఇక్కడ ఒకరికొకరు పంచుకొని ఒకరికొకరు పురికులుపు చేసుకొని మనం ఎక్కడ తప్పిపోతూ ఉన్నాము, దేవునికి దూరంగా మనం ఎప్పుడు ఎట్లా పోతూ ఉన్నాము అని మనం సరిచేయబడి కట్టబడి దేవుని యొక్క ఆ యొక్క శరీరంలోనూ రక్తంలోనూ యోగ్యంగా పాలు పొందితే అది మన జీవితాలకి ఆశీర్వాదకరము, దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే జీవితంలో ముఖ్యమైన ఘట్టము వివాహము. మా నాన్న చెప్తా వచ్చారు, ఆయన దేవుని నమ్ముకున్నప్పుడు అబ్రహాం జోసెఫ్ గారు మా మదర్ని చూసినప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన రెవెన్యూలో పనిచేసే వ్యక్తి. అప్పటికే ఆయన ఎంఆర్ఓగా ఉన్నారు 1965లో. ఆయన ఏం చెప్తారంటే, మా మదర్కి మొట్టమొదటి ఇష్యూ వచ్చిన తర్వాత ఆమె అమ్మాయి పుట్టి చనిపోయింది. ఆ టైంలో ఫిట్స్ వచ్చిందంట. ఫిట్స్ వచ్చిన తర్వాత ఆమెకి వన్ టైప్ సైకో అయిపోయి తన శారీ కట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అందరి మీదకి ఎదురు తిరిగి కొట్టడము, వారి జుట్టు పీకడము, వారిని హింసించడం, అవి చేసే వ్యక్తి అయినప్పటికీ దేవుని బిడ్డగా మా మదర్ చెప్తా వచ్చింది, ఇంకొక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని ఇంకొక వ్యక్తి అయి ఉంటే నన్ను ఎప్పుడో మీ నాన్న విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారు. కానీ మా నాన్న ఆమె యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో దాదాపు 7 ఇయర్స్ ఆమెను చూసుకుంటూ ఒక చిన్న అమ్మాయిలాగా చూసుకుంటూ వచ్చాడు. అన్న చెప్తూ వచ్చినాడు, భూపతి అన్న ఒకటి మాట చెప్పుకుంటూ వచ్చినాడు, నా యొక్క కుమార్తె మోర్ దాన్ మై మదర్. అంటే మనము
ఈ లోకంలో మనం కుటుంబ జీవితంలో జీవించేటప్పుడు మన పరిస్థితుల్లో మన కుటుంబంలో ఎప్పుడైతే ఈ సహవాసంలో ఉంటూ దేవుణ్ణి నమ్మకంగా మనం జీవించే సమయంలో మన కుటుంబంలోనే సాక్షిగా మనం జీవించేటప్పుడు మోర్ దాన్ మై మదర్ మై డాటర్ నర్సింగ్ మీ అని చెప్తా వచ్చాడు. కాబట్టి మనము మన తల్లిదండ్రులకు ఎట్లా లోబడి మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని చిత్తం మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో మనం భవిష్యత్తులో చెప్పగలం. నేను ఈ సమయంలో ఎంత ధైర్యంగా ఎలా చెప్తానో ఇప్పుడు ఎవరైతే వింటూ ఉన్నారో వారు కూడా ఒకానొక దినమున మీరు కూడా సాక్ష్యం చెప్పాలి అంటే దేవుని చిత్తాన్ని, అది కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, శ్రమ అయినప్పటికీ, బాధ అయినప్పటికీ ఆ పరిస్థితులు దేవుడు కల్పించినప్పుడు మనం ఎప్పుడైతే పోతామో భవిష్యత్తులో అది దేవునికి మన జీవితాలకు ఆశీర్వాద కారణము, దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు ఆ పరిస్థితులు కల్పించినప్పుడు దేవునికి మనం లోబడతాము. అయ్యా నేను కొన్ని పరిస్థితుల్లో లోబడలేదు కాబట్టి నా జీవితంలో ఈ పరిస్థితులు తీసుకొని వచ్చినావు అని మనం దేవునికి సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు కనికరించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. ఎట్లా యోనా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినాడో, ఎక్కడికి ప్రార్థించినాడు? మత్స్యము కడుపులోకి పోయి సముద్ర అగాధములో ఉన్నప్పుడు ప్రార్థించినాడు. మనల్ని ఆ పరిస్థితులు దేవుడు తీసుకురాలా. ఇంకా ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని తీసుకురాలేదు. మనల్ని ఇంకా మంచిగానే ఉంచినాడు, మనల్ని మంచిగానే చూస్తున్నాడు మన దేవుడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అయినా దేవా నీ యొక్క చిత్తమును నేను నెరవేరుస్తాను. దావీదు చెప్తా వచ్చినాడు, దేవా నీ యొక్క చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ యొక్క ధర్మశాస్త్రము నా యొక్క ఆంతర్యములో ఉన్నదని దావీదు మహాభక్తుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తామో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాము, మన జీవితాలే ఇతరుల యొక్క సాక్ష్యాలే మనకు దేవుని యొక్క సన్నిధిలో మనము స్మరణకు తెచ్చుకోవడానికి, మననం చేసుకునడానికి వారి యొక్క జీవితాలే మనకు ఉంటూ వచ్చినాయి. తర్వాత చివరిగా మా నాన్న చనిపోయేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడంటే, చనిపోతూ ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్లో మార్నింగ్ నేను మామూలుగా 7:30కి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మాది 8 o'clock టు నైట్ 8 అటు ఉండేది ఆఫీసు. 8 o'clock నేను 7 o'clockకే ఫ్యామిలీ ప్రేయర్లో మా నాన్న ప్రార్థిస్తూ వచ్చాడు. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒకటే పాట పాడుతూ ఉన్నాడు. ఏనానా లెయ్యి నీ కార్యక్రమాలు చేసుకుంటే వినడం లేదు. నా కనులతో నేను చూచెదను ఆకాశమున దూతల మధ్య అని పాడుకుంటూనే ఉంటాడు. దాదాపు ఒక 10-15 సార్లు పాడుకుంటాడు. నేను పోయినాను, వాష్రూమ్ పోయినాను, డ్రెస్ వేసుకున్నాను, మరి పోతున్నాను. అలాగే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో ఎక్కడైతే కూర్చున్నాడో అదే ప్రదేశంలో కూర్చొని పాడుకుంటూనే ఉన్నాడు. అది దాదాపు మండే నుంచి సాటర్డే వరకు ఆయన మినిస్ట్రీలో ఉంటారు. మినిస్ట్రీలో ఉండిన తర్వాత సాటర్డే బై మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో పాడుతూ ఉన్నాడు. పాడినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఈ పాట ఇలా పాడుకుంటున్నాడు? నా కన్నులతో నిన్ను చూచేదను ఆకాశమున దూతల మధ్య పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రం అని దాదాపు ఒక 15 సార్లు పాడుకున్నాడు, 20 సార్లు పాడుకుంటూనే ఉన్నాడు. సరే చివరిగా 10:30కి ఆఫీస్ ఫోన్ వచ్చింది, డాడీ హాస్పిటల్కి పోతున్నాడని చెప్పి. ఆ టైంలో కూడా ల్యాండ్ ఫోన్లో నేను ఫోన్లో మాట్లాడి మా చెల్లి మా కజిన్ సిస్టర్ అమ్మాయికి బీటెక్ సీట్ వచ్చింది చేర్పించినానా అని చివరిగా అన్నాడు. తర్వాత నేను హాస్పిటల్కి పోతా ఉన్నాను. హాస్పిటల్కి పోతే 12:30కి ఫోన్ వచ్చింది. డాడీ అంతవరకు చాలా చక్కగా ఉన్నాడు, చక్కగా తిరుగుతూ ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో మామూలుగా తిరుగుతూ అన్నీ చేసుకుంటున్నాడు, ఆయన పనులు ఆయనే. హాస్పిటల్కి పోయిన తర్వాత డాక్టర్ ఫోన్ చేసినాడు, హార్ట్ ఫ్రింజ్ అయిపోతున్నది, హార్ట్ ఈజ్ గోయింగ్ టు బి అరెస్టెడ్ వితిన్ మినిట్స్లో అయిపోతుందని ఫోన్ చేసినాడు. సరే ఇమ్మీడియట్గా పోయినాను. చక్కగా నవ్వుతున్నాడు, మాట్లాడి షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. ఏం లేదు బిడ్డ, అన్నీ నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఏ మాత్రము భారం లేదు అని చెప్పి చక్కగా పడుకున్నాడు. నా చేతి ఇట్లా చేతిలో పట్టుకున్నాడు, మహిమలోకి పిలువబడినాడు. కాబట్టి ఈ దినము కూడా వారి యొక్క సాక్ష్యం మనం ఒక్కొక్కరు సాక్ష్యం బట్టే మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ద్వారా ఆయన వాక్యం ద్వారా మనం కట్టబడి సరిచేయబడి ఆయనకు చిత్తము నెరవేర్చి మనం కూడా ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరం మనకు త్వరగా రానై ఉన్నది, దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరికి కండిషన్ పెడుతున్నాడు. దేవునికి నువ్వు ఆ కండిషన్లో లోబడి ఉంటున్నావా? అనేక పర్యాయాలు మనం లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా యోనావలే చేస్తూ అనేక పర్యాయాలు పోయి మనం ప్రార్థించే వారిగా ఉంటున్నామా? చూడండి, ఆ యొక్క చివరిగా ఆ యొక్క వచనము
ఇంప్లిసిట్ ఒబీడియన్స్ రిబ్కాకి ఎలాగున్నదో, కాబట్టి ఆడపిల్లలు అమ్మాయిలు పుట్టిన వారు ఎటువంటి పరిస్థితుల్లో నిరాశ పడకూడదు. దయచేసి ఆ యొక్క అమ్మాయిలు మనకెంతో కుటుంబంలో ఆదరణ ఇస్తారు. మనం చూసే పరిస్థితులు లోకంలో చూసే వ్యతిరేకంగా ఉన్నాయి. అమ్మాయి పుట్టిందని చెప్పేసి సనత్ నగర్లో ఎవరో ఆ యొక్క మేడ మీద నుంచి కింద పడేసి చంపేసే వారిగా ఉంటున్నారు ఈ దినాల్లో. కానీ మనమైతే దేవుని బిడ్డలము. మనం దేవునికి దేవుడు ఆశీర్వదించి మనకు బిడ్డల్ని ఇచ్చినాన్ని మనం దేవునికి స్తుతించాలి. అబ్బాయిలంటే అబ్బాయిలు కూడా మనకు మంచివారు కాదని కాదు. అమ్మాయిలు తల్లిదండ్రులను ఎంతగా ఆదరిస్తారంటే వారి ద్వారా ఎంతో ఆదరణ పొందుతారు తల్లిదండ్రులు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎంతో ఎక్కువసేపు మాట్లాడతారు. దూరంగా ఉన్నప్పుడు ఎంతో ఆదరిస్తారు. ఎలా ఉన్నారు, ఏం టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా, ఏం తిన్నారు, ప్రతి దినానికి కనీసం అంటే 2 సార్లు మాట్లాడతారు, ఒకసారి తప్పకుండా మాట్లాడతారు. కాబట్టి ఈ యొక్క సమయంలో కూడా మనము పరిస్థితులను బట్టి మనం దేవుని బిడ్డలముగా మనం అమ్మాయి పుట్టినప్పుడు అమ్మాయిలు ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితులు నిరాశపడకూడదు. దేవుని చిత్తం అది అని మనం దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు భవిష్యత్తులో దేవుడు మా కుటుంబంలో కెరియా చూస్తే దాదాపు 4 సిస్టర్స్ వాళ్ళు దేవుడు అందరినీ ఆశీర్వదించినాడు. అందరికీ మంచి భర్తలను దేవుడు దయచేసినాడు. అందరినీ దేవుడు మంచి ఉద్దేశంలోనే మంచి స్థానంలోనే ఉంచినాడు. అందరికీ దేవుని ఎరిగిన బిడ్డల్ని ఇచ్చినాడు, భర్తల్ని, కుటుంబాలను ఆశీర్వదించినాడు, ఆస్తికర్తలుగా చేసినాడు. అందరూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అంత మాత్రమేనా, నా తండ్రి తను విడిచిపెట్టిపోయినప్పటికీ మేము ముగ్గురిని దేవుడు ఆశీర్వదించినాడు. 3 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినాడు. 3 ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాము, దేవుని పరిచర్యలో ఉన్నాము, దేవుని సాక్షార్థంగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు దేవుడి చిత్తం నీకు చూపించినప్పుడు నువ్వు లోబడతావో తప్పకోకుండా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. చివరిగా ఆ యొక్క వచనాన్ని చదువుకొని చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 24వ అధ్యాయము 58వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. ఇది అబ్రహాము ఇస్సాకు ఎలా సిద్ధపరిచినాడు రిబ్కాన్ అంటే, రిబ్కా ఏమనింది, మనం కూడా మన జీవితాల్లో ఇంప్లిసిట్ ఒబీడియన్స్, దేవా నేను నీకు చిత్తానికి ఒప్పుకుంటానన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతకారాలు ఆశ్చర్యకారాలు చేస్తాడు. దేవుడు మనల్ని క్షమిస్తాడు, తన మార్గంలో ఉంచుకుంటాడు. ఆదికాండము 24వ అధ్యాయము 58వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళేదను అనెను. కాబట్టి ఈ యొక్క దాసుడు అడిగినప్పుడు, అమ్మా ఇవన్నీ నువ్వు సిద్ధపడతావా? ఆమె ఇస్సాకుని చూడలేదు, అయినా సిద్ధపడింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైతే దేవుడు మనకు ఏర్పాటు చేసినాడో అవి కంటికి కనపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, వాటిని మనము దేవుని యొక్క సన్నిధిలో వాటిని దేవుడు నాకు ఇస్తాడని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకొని మనం ఆ తీర్మానంలో కష్టమైన నిష్ఠూరమైన నేను చెప్పగలను. నేను ఎలా నేను కంప్లీట్ ఖాళీ స్టావు క్లీన్ పేపర్ దేవునికి రాసి సంతకం పెట్టిన, దేవా నా జీవితం నువ్వే మార్చు, నువ్వే నీ సన్నిధిలో నన్ను ఎలా తిప్పుతావు. దాదాపు ఎడ్డీ విలియమ్స్ గారు చెప్తా వచ్చారు. ఎడ్డీ విలియమ్స్ గారు 30 సంవత్సరాలు జెహోవా షామాలో పుల్పీట్ ఎక్కకుండా సేవ చేస్తూ వచ్చినాడు, పరిచర్య చేస్తా. నేను కూడా దాదాపు 18 సంవత్సరాలు దాదాపు ఈ యొక్క ఆదివారము దేవుడు పరిచర్య ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 18 ఇయర్స్ అయింది. దేవుడు ప్రతి ఒక్కరిని తగు సమయంలో ఉన్న స్థానంలో తీసుకొని వస్తాడు. దేవుని యొక్క కాడి కింద మనం ఎప్పుడైతే ఉంటామో, అణిగి ఉంటామో, లోబడి ఉంటామో, తన చిత్తాన్ని నెరవేరుస్తామో, దేవుడు తప్పకుండా మనకి ఏదైతే భవిష్యత్తులో ఇవ్వాలని కోరుకుంటాడో తప్పకుండా ఇస్తాడు మన దేవుడు మనకు. ఇప్పుడు నీకు కష్టం కావచ్చు, ఇప్పుడు దుఃఖం రావచ్చు, కానీ ఆ దుఃఖమును భవిష్యత్తులో సంతోషంగా మారుస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలముగా, ఆ దినాల్లో రిబ్కా ఏమనిందంటే వెళ్ళలేదను అనింది. మనం కూడా దేవా నీకు చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని మనం ఎప్పుడైతే చెప్తామో దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నేను ఈ పరిస్థితిలో తప్పిపోయినాను, తిరుగా నన్ను సమకూర్చు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నన్ను తిరుగా నీ యొక్క మార్గంలో ఉంచుకో, నూతన సంవత్సరంలో నూతన బిడ్డగా చేయని మనం ఒప్పుకున్నప్పుడు మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు మనల్ని మనల్ని క్షమించి తన మార్గంలో ఉంచుకొని తన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనల్ని చేసి తన రాజ్య వ్యాప్తి కొరకు, అంత మాత్రమే కదా, ఎన్నో ఉన్నాయి ఇంకా షేర్ చేసుకోవాలని, కానీ సమయం అనుకూలం లేదు కాబట్టి ముగిస్తున్నాను.
దేవుడు తన మాటలను దీవించి యోగ్యమైన రీతిలో మనం బాల్లో పాలు పొందడానికి దేవుడు సహాయం చేయనుగాక.